హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఒకేసారి ఒకే కస్టమర్‌యి అన్నమాట బ్లౌజెస్. 3 బ్లౌజెస్ అయితే లైనింగ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇలా 3 కాదండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పెద్ద సీజర్ ఉంది మీ దగ్గర అనుకుంటే 10 బ్లౌజెస్ అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు. కొలతల్లో ఎలాంటి తేడా రాదు. ఫిట్టింగ్‌లో గానీ ఏ విధమైన తేడా రాదన్నమాట. ఓన్లీ ఒక 15 మినిట్స్‌లో 10 బ్లౌజెస్ అయినా మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటది మన కటింగ్ మెథడ్ అనేది. చంక దగ్గర ముడతలు రావడం కానీ అలా ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు నేను చూపిచ్చే ఏదైతే మెజర్‌మెంట్ బ్లౌజ్ ఉందో, ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ చాలా భయపడతా ఇచ్చారు మనకి. బొటిక్స్‌లో స్టిచ్ చేసి ఇచ్చుకుంటారంట. తప్పక మనకప్పుడు ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి. స్టిచ్చింగు ఒక్క రోజులో కావాలంటే మనం వర్క్ వేసి స్టిచ్ చేసి ఇచ్చాను. అసలు ఆవిడ ప్రతిసారి తీసుకొచ్చి బ్లౌజెస్‌కి మెజర్‌మెంట్ మనం కుట్టిన బ్లౌజెసే ఇస్తారు. ఫిట్టింగ్ కానీ, ఫినిషింగ్ కానీ ఏ మాత్రం ఒక కుట్టు అటు ఇటుగా కూడా లేకుండా చాలా బాగా సెట్ అయినాయంట. ప్రతిసారి బొటిక్‌లో చాలా కాస్ట్ బొటిక్ అంటే ఆల్మోస్ట్ డబల్ ఉంటదనమాట స్టిచ్చింగ్ కాస్ట్ అనేది. అంత పెట్టి స్టిచ్ చేయించుకునేదాన్ని. నాకు బాగా సెట్ అయిందమ్మా అని ప్రతిసారి మనకి ఒక 5, 6 బ్లౌజెస్ అయితే ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అనమాట ఈవిడ పరిచయం మనకి. ఒకేసారి ఎప్పుడు ఇచ్చినా గానీ ఒక 5 బ్లౌజెస్, 10 బ్లౌజెస్ అలా ఇస్తారనమాట. అలా ఉంటది మన కటింగ్ మెథడ్ అనేది. ఎంత సెట్ అవ్వని బాడీ ఎలాంటి ఫిట్టింగ్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా సెట్ అయ్యిద్ది. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిద్ది మన కటింగ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడైతే కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేసుకొని కింద క్రాసెస్ అయితే తీసుకోండి. కంపల్సరీ క్రాసెస్ అయితే ఉంటే మీరు ఎంత ఐరన్ చేసుకున్నా, నీట్‌గా జాడిచ్చి ఆరబెట్టుకున్నా కూడా క్రాస్ తీసుకున్న తర్వాత మీరు నడుము పట్టి జాయింట్ కోసం ఎంత ఖర్చుతో స్టిచ్ చేసుకుంటారనేది మీకు ఐడియా ఉంటది కదా! పావించా, హాఫ్ ఇంచా అనేది. దాన్ని బట్టి అయితే ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్‌లోని మధ్యలోకి ఫోల్డ్ చేసి నడుము లూజ్ ఒక్కటి తీసుకుంటున్నాను. ఖర్చు తీసుకోవట్లేదు. ఓన్లీ నడుము లూజ్ తీసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకైతే 9.5 ఇంచులు వచ్చిందండి నడుము లూజు. 9.5 ఇంచులు. ఆల్మోస్ట్ ఇది పెద్ద సైజ్ కిందే లెక్క అనమాట. దగ్గర దగ్గర 40 సైజ్ బ్లౌజ్ అనమాట. దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి 10.5. ఇప్పుడు మన మెథడ్ ప్రకారం 10.5 అనేది మనకి చెస్ట్ లూజ్. మీకు చాలామందికి డౌట్ ఇలా సరిపోయిద్దా లేదా అనేది. మీకోసం మళ్ళీ నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో ఉక్స్ పట్టి జాయింట్ కోసం పావించి ఖర్చు పెట్టేసుకొని టేప్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని చెస్ట్ లూజ్ చంక దగ్గర కుట్టు వరకు అయితే ఇలా కొలుచుకోండి. కరెక్ట్‌గా 10.5 ఇంచులు వచ్చింది చూడండి. 10.5 ఇంచులు అంటే చూసారు కదా మీరు. 10.5 ఇంచులు చెస్ట్ లూజ్ సరిపోయింది. కస్టమర్ వచ్చేసి బ్యాక్ డాట్ ఏమో బ్యాక్ నడుము పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు. బ్యాక్ నెక్ డీప్ 1/2 ఇంచ్ పెంచమన్నారు. ఇప్పుడు ఎంత పెంచమన్నా కస్టమర్ ఈ కిందే మార్కింగ్ చేసుకోండి మీరు. 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మీరు పెట్టుకునే ప్రతి కొలత ఏదైతే మనం ఇప్పుడు పెంచమన్నది మార్కింగ్ చేసుకుంది ఉంది కదా, ఆ లైన్ మీద మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ కింద ఉన్న 1 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా. పొడవు 1/2 ఇంచ్ పెంచమన్నా ఇక్కడే పెంచుకోండి. 1/4 ఇంచ్ పెంచమన్నా ఇక్కడే పెంచుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు అనమాట. మీరు టేప్‌తో అయినా కొలుచుకోండి. లేదు మేము కరెక్ట్‌గా మెజర్ చేసుకోగలము అంటే గనక మెజర్‌మెంట్ బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర ఇప్పుడు 1/2 ఇంచ్ నెక్ కిందకి పెట్టమన్నారు కదా! 1/2 ఇంచ్‌కి కిందకి మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ డీప్ నెక్ డీప్ అనేది 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి ఖర్చు కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు అనమాట. ఈ లైన్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా! అక్కడి నుంచి బ్యాక్ డాట్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. మొత్తం పొడవు ఎంత వచ్చిందో కొలుచుకోండి. లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఈ పైన వచ్చేసి లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ చివర హైట్ దగ్గర కూడా పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఏ కొలతలైనా మనకి ఈ బాక్స్‌లోనే వస్తాయి అన్నమాట. ఇలా చక్కగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చంకదింపు ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులు సరిపోయిద్దండి. ప్రతిసారి చెప్తున్నాను నేను. అలాగే చెస్ట్ లూజ్ 10.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచులు ఏ సైజుకైనా సరిపోయిద్ది. భుజం వచ్చేసి మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి తీసుకోండి. 1/2 ఇంచ్ అనేది నెక్ పట్టి జాయింట్ కోసం, ఆ చివర హ్యాండ్స్ జాయింట్ కోసం 1/2 ఇంచు. మొత్తం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఉన్న భుజం కన్నా.
ఇక్కడ నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. అదే 6 ఇంచులు ఈ కింద అంటే చంక డౌన్ 6 ఇంచులు కదా, ఆ 6 ఇంచుల దగ్గర ఈ షోల్డర్ దగ్గర మనకు వచ్చిన 6 ఇంచులు కరెక్ట్గా అక్కడే మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఈ బాక్స్ డ్రా చేసుకోవడం, స్ట్రైట్గా లైన్ చేసుకొని మీకు 1.5 ఇంచులు క్రాస్ తీసుకోవడం మీకు అర్థం అవ్వాలనే. మీరు ఒక 10 బ్లౌజెస్ స్టిచ్ చేశారు అంటే ఇలా ఏమి క్రాస్ కోసం లైన్స్ 1.5 ఇంచుల దగ్గర తీసుకోండి. ఆ క్రాస్ లైన్ మీద రౌండ్ చేసేసుకోండి. ఇవన్నీ ఇంత కరెక్ట్గా గీసుకొని చేసుకోరు. మీరు ఒక 5-6 బ్లౌజెస్ స్టిచ్ చేశారు అంటే ఈ రౌండ్ కూడా ఈజీగా మీరు నార్మల్గా చేసేసుకుంటారు. కర్వ్ స్కేల్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం మనం పెట్టుకున్న ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ కుట్ అనేది మనకి కిందేమో నడుము లూజ్ కన్నా బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్న 1 ఇంచ్ దగ్గరికి చెస్ట్ లూజ్ 10.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ దగ్గర కింద వైపు 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. రౌండ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట, యూ షేప్ లాగా. హాఫ్ సర్కిల్లా వచ్చింది. మీరు కింద కూడా 2.5కి తీసుకుంటే 3 ఇంచులు తీసుకోండి, బాగుంటుంది. చక్కగా రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలిసి చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. మ్యాక్సిమం ఇంత కొలుచుకునే అవసరం ఉండదు మన కటింగ్లో, కానీ మీకు కూడా తెలియాలి కదా. ఇదిగోండి ఒక 1/4 ఇంచు కిందకు వచ్చింది. ఎందుకు వచ్చింది, మనకి బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు దించమన్నారు. ఇప్పుడు 1/4 ఇంచు వచ్చింది కదా, మనం కుట్టేటప్పటికి ఇంకో 1/4 ఇంచు కిందకు వచ్చింది. అప్పుడు సరిపోయిద్ది అనమాట కరెక్ట్గా. ఈ చివరి వచ్చేసి ఒక 1/4 ఇంచుకి అయితే కంపల్సరీ క్రాస్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి రావన్నమాట. కిందకి గుంజినట్టు వచ్చింది కదా, అక్కడ మనకి ఫోల్డింగ్ పడే అవకాశం ఏమైనా ఉన్నా కూడా సెట్ అయ్యిద్ది. అక్కడ మనకి నీట్గా వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది అద్దినట్టు. ఓకేనా. మన మెథడ్లో కట్ చేసి చూడండి. మీకు ఒక బ్లౌజు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క నీ మెథడ్లో కట్ చేసి కుట్టాము, చాలా బాగా వచ్చింది, ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వచ్చింది, భుజాలు జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సాల్వ్ అయిందని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. మన మెథడ్ అనేది ఆల్మోస్ట్ నా ఇన్నాళ్ళ కెరియర్లో నేను వాడే మెథడ్ ఇదేనండి. చాలా బాగా సెట్ అయ్యిద్ది ఎవరికైనా. ముద్దు కొలతలు అనమాట మన ఇవన్నీ, ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతాయి. ఓకేనా. కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోవచ్చు టైలరింగ్ మీరు. ఈ హ్యాండ్స్ అనమాట, బ్యాక్ అయిపోగానే హ్యాండ్స్ తీసుకుంటాం కదా మనం. ఇప్పుడు హ్యాండ్స్కి కంపల్సరీ కింద క్రాస్ తీసుకొని పైపింగ్ అయితే 1/4 ఇంచు, అలాగే మీరు హెమ్మింగ్ అయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. నేను పైపింగ్ వేయాలి, అందుకని 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని చక్కగా హ్యాండ్ ఇలా పెట్టేసుకుంటున్నాను. లూజు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఆ చివరి ఖర్చుతో సహా ఉన్న హైట్ అంటే చంక డౌన్, అలాగే లూజు మా స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఏదైతే ఉందో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చంక డౌన్ అనేది 3.5 వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 3.5 ఉంది. అక్కడ కూడా ఒక లైన్. అలాగే చంక మనం ఆల్రెడీ చెయ్యి లూజ్ అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా హ్యాండ్ అనేది కర్వ్ చేసేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ కూడా క్రాస్ తీసేసుకోండి ఒకేసారి. ఈ హ్యాండ్ మనకి అర్థం కావట్లేదు ఎంత తీసుకోవాలో అనే వాళ్ళకి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, పర్ఫెక్ట్గా హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఆ మెథడ్లో కట్ చేసుకోండి. ఒక 10 బ్లౌజెస్ అలా కట్ చేసుకున్నారంటే అవేమీ గుర్తులు లేకుండా ఈజీగా రౌండ్ తీసేసుకుంటారు మీరు. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మనకి చంక దగ్గర ముక్కలు పడతాయి కదా, అక్కడికి మనకి యూజ్ అయ్యిద్ది అనమాట. ఇలా కట్ చేసేసుకొని ఎంతైతే క్లాత్ కావాలో అవి కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో వేసుకోండి. అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇది లైనింగ్ అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కో పన్నాతో ఉందన్నమాట, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఒకే పన్నాతో ఉంటే పర్లేదు, ఎక్కువ తక్కువలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడు ఏం చెప్తాను నేను, మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎప్పుడు వరకు సరిపోయిద్ది, ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 14 ఇంచుల కన్నా 13-13.5 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనం కంపల్సరీ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి. నేను నార్మల్గా ఇలా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలిసి చూస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి 14.5 ఇంచులకి 14.5 ఇంచులకి ఉంటుంది కదా చిన్న లైను, అక్కడ వరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ 14.5 ఇంచులు వచ్చింది. ఒకసారి నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకుంటున్నాను. మన కస్టమర్ ఏం చెప్పారు, ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంది, సేమ్ ఇలాగే కొట్టండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ పొడవే పెంచమన్నారు, నెక్ డీప్ చేయమన్నారు.
అప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కదిలించకూడదు కదా. ఇదిగోండి ఇలా కొలుచుకొని చూడండి, 13 ఇంచులు వచ్చింది. హాఫ్ ఇంచ్ అనేది మనకి కింద ఖర్చు కోసం అనమాట, షేప్ బెల్ట్ జాయింట్ కోసం. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు 13.5. ఈ ఫోల్డింగ్ మనకి ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది, మీకు ఎవరికైనా గెస్ చేశారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు వచ్చింది అంటే మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఆ ఎక్స్ట్రా పెట్టుకున్న వారే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే పర్లేదండి. 1 ఇంచ్ మనం పెంచుకున్నప్పుడు కంపల్సరీ బ్యాక్ పార్ట్లో నుంచి పొడవు పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలవండి. చూడండి కరెక్ట్ 13.5 ఇంచులు వచ్చింది. ఆ 1 ఇంచే మనకి ఎక్స్ట్రా వచ్చింది, ఇందాక 14.5 ఇంచులు. ఇప్పుడు మనం 3 ఇంచెస్ ఫోల్డ్ చేసినట్టు అనమాట. ఇలా బ్యాక్ పార్ట్లో పొడవు పెంచుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 ఇంచ్ కిందకి దిగింది అంటే షేప్ అనేది కిందకి జారిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా నిలబడదు, షేప్స్ జారిపోయినట్టు వస్తాయి. ఓకేనా. అప్పుడు మనం ఎక్కడ కవర్ చేసుకోవాలి, షేప్ బెల్ట్ దగ్గర కవర్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఈజీ అండి మన మెథడ్ అనేది. ఈ బ్లౌజెస్ ఒకదాని మీద ఒకటి వేసి ఒక 5 బ్లౌజెస్ 10 బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ ఖచ్చితంగా మీరు ఫ్రంట్ పార్ట్లో చంక్ అనేది క్రాస్ తీసుకోవాలి. ఇలా తీసుకోలేదు, ఇలా తీసుకొని వాళ్ళకి చంకలో ముడతలు వస్తాయి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా. అలాగే షోల్డర్ దగ్గర పైన జాయింట్ దగ్గర వదిలేసుకొని ఒక పట్టి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ డీప్ మార్కింగ్ చేసుకోండి. నాకు వచ్చేసి కస్టమర్ది 6.5 ఇంచులు పెట్టాను అనమాట. వర్క్ బ్లౌజ్ కదా, వర్క్ని బట్టి కూడా మనం సెట్ చేసాము. అప్పుడు 6, 6.5 పర్లేదు. 6కి 6.5కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే 6.5 పెట్టేసుకొని కింద మాత్రం 3 ఇంచులకు పెట్టుకోండి. షోల్డర్ దగ్గర 2.5 కదా, కింద ఖచ్చితంగా 3 ఇంచులకు పెట్టుకొని నీట్గా యూ షేప్ చేసుకోండి. రౌండ్ అంటే హాఫ్ సర్కిల్ లాగా వద్దు, రౌండ్ చేసుకోండి, బాగుంటుంది యూ షేప్. ఇదిగోండి పైన ఒక పట్టి జాయింట్ కోసం వదిలేసుకొని ఖర్చు నెక్ పట్టి కోసం ఈ కింద ఎక్కడ వరకు ఉందో స్టిచ్ అక్కడ వరకు, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈజీ మెథడ్ ఏంటంటే కింద నుంచి రెండో హుక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా సరిపోయింది అనమాట పొడవు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజ్ అయినా కానివ్వండి, మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచుల దగ్గర స్టార్ట్ అయింది. ఆ చివరి నుంచి 2.5కు ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచులు ఎవరికైనా సరిపోయింది. లేదంటే మీకు కొలిసి చూపిస్తాను చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా 2.5 ఉంది. నేను 2.5కి మెయిన్ డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను. మధ్యలో ఒక మార్కింగ్, మెయిన్ డాట్కి అటు చివర ఇటు చివర మధ్యలో పెట్టేసుకొని ఆ చివర ఇలా క్రాస్ చేసేసుకుంటున్నాను. ఆ క్రాస్ అనేది మెయిన్ డాట్ స్టార్టింగ్ దగ్గరికి ఎండ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ కొలుసుకొని చూసుకుంటున్నాను. 13.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. చివర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ ఇలా కంపల్సరీ కరువు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్లో. ఓకేనా, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మనకి ఆల్మోస్ట్ 10 మినిట్స్లో నేను మీకు చూపించాలి కాబట్టి ప్రతిదీ ఇంత కొలిసి చూపిస్తున్నాను. మన మెథడ్లో ముద్దు గుర్తులు అనమాట. ఇప్పుడు చంక డౌన్ కావచ్చు, నెక్ షోల్డర్ కావచ్చు, ఫ్రంట్ పార్ట్ కూడా 13, 13.5 ఇంచులు వస్తే ఇంకా మనం కొలుచుకోక్కర్లేదు. మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి 14 ఇంచులు అలా వచ్చినప్పుడే మీరు ఫ్రంట్ పార్ట్లో నుంచి కొలుచుకోవాలి. అది ఎంత ఒక 2 మినిట్స్ టైం అంతే. చాలా ఈజీ అండి మన బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది. ఇది చాలా మంది మన కామెంట్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగా సెట్ అయింది అక్క, మాకు నీట్గా వచ్చినాయి బ్లౌజెస్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇలా లూజ్ దగ్గర మనం ఫిట్టింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను, టక్ పెట్టేసుకుంటున్నాను. అలాగే మెయిన్ డాట్స్ దగ్గర కూడా పెట్టేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా పెట్టుకుంటాను. ఈ మధ్యలో కన్నా కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే కింద తక్కువ ఉండాలి, పైన ఎక్కువ ఉండాలి. ఇలా టక్ పెట్టేసుకుంటున్నాను. ఒకే దగ్గర వస్తాయి అన్నమాట మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వేసుకునే డాట్స్. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్కి నాకున్న అలవాటు ఏంటంటే కాజా పట్టి అనేది ఖర్చుతో సహా పెట్టేసుకొని ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను. కాజా ఎప్పుడైనా షేప్ బెల్ట్ నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూడండి నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకు, మనం బ్యాక్ పార్ట్లో పొడవు పెంచాం కదా, ఆ పెంచిన వారే ఇప్పుడు మనం అక్కడ 3 ఇంచెస్కి ఫోల్డ్ చేసాం కదా, ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏ తేడా రాకుండా ఉండాలి అంటే మీరు ఆ పెంచిన వారే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా ఎక్కడ పెంచుకోవాలి అనేది. ఇది మీరు షేప్ బెల్ట్ పెంచుకోకుండా ఫ్రంట్ పార్ట్ పెంచుకున్నారంటే ఫిట్టింగ్ బాగోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకే అర్థమైపోయిద్ది. మనం రెగ్యులర్గా కట్ చేసి కుడతా ఉంటే మనకే ఐడియా వచ్చిద్ది అనమాట. ఇలా పెంచినప్పుడు ఈ కొలతలు ఇక్కడ వాడాలి కదా, ఇది పెరిగితే మనకి ఇది కుదరదు కదా, అలా
మీరు ఓన్లీ వీడియోస్ చూస్తే ఏ ఉపయోగం ఉండదు. మీరు ట్రై చేసి కుడతా ఉంటే మీకు డౌట్స్ వస్తాయి. దానికి మీరే ఒక సొల్యూషన్ ఆలోచించుకుంటారు. మన మెథడ్‌లో ఫాలో అవ్వండి. అస్సలు బాగా వస్తాయి ఫిట్టింగ్ అనేది. అది మాత్రం పక్కా అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.